నమ్మాలి, ఆయన రక్షకుడిని నమ్మాలి. చూసారా, అలాగ ఎవరైతే వచ్చినారో ఆ స్త్రీ అలాగనే కన్నీళ్లు కార్చేస్తుంది. నోటితో ఏం అనలేదు, కానీ తన హృదయంలో ఉండేటువంటి ఆ పాప ఆయన దగ్గర ఏం చేస్తుంది, కన్నీళ్లతో భాష ఏమీ లేదు. చూసారా, ఇంగ్లీష్ వాడిందా, తెలుగు వాడిందా, ఏం వాడిందో మనకి ఏం వాడలేదు ఆమె. కేవలం కన్నీళ్ళు వచ్చేసినాయి అంతే. ఎంతోమంది చుట్టూ ఉన్నారు, కానీ వారెవరిని పట్టించుకోలేరు. చూసారా, మనకు రోగం ఉన్నప్పుడు రోగ తీవ్రతను బట్టి ఏం చేస్తాం, చుట్టూ ఎవడున్నాడు ఏంటో కూడా మనమేమీ సిగ్గుపడం. నువ్వింకా సిగ్గుపడేవాడుగా ఉంటే చూసారా, నీలో కార్యం జరగడం చాలా కష్టం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె అయితే వచ్చేసింది, అలాగా కన్నీళ్ళు గార్చేస్తుంది, తల వెంట్రుకలతో తుడిచేస్తుంది. ఏంటిది ఆ సంగతి అంతా? అత్తరు పూసేసింది. అది చెప్పబడిన మాట, కుమారి నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానం గలదానివై పోము. ఎంత గొప్ప మాట. కాబట్టి రక్షణ అనేటువంటిది నువ్వేదో కావాల్సినప్పుడు తీసేసుకున్నట్లుగా భ్రమించొద్దు. ఇది ఒక భ్రమ. ఈ రోజున చాలామంది రక్షణ నేను పూర్తి చేసుకున్నాను, రక్షణ నేను తీసేసుకున్నాను. ఏమిటది నువ్వు తీసేసుకోవడానికి? నీలో లోతైన పశ్చాత్తాపం లేదు, పాపం ఇంకని నీకు అర్థం కాలేదు. ఈ రోగానికి వైద్యుడు యేసు ప్రభువే, ఈ పాపానికి రక్తము యేసు రక్తమే అనేటువంటి నమ్మికలోకి రాకుండా మరి చాలామంది రక్షణ తీసేసుకున్నాను, రక్షణ పూర్తి చేసుకున్నాను, అయిపోయింది సంగతి, బాప్తిసం తీసేసుకుంటే అయిపోయింది కథ అనుకుంటున్నారు. చూసారా, ఆ రక్త ప్రోక్షణ వారిలో జరగలేదు, ఆ రక్తం యొక్క ప్రభావం వారిలో ఉండలేదు, వారు ఆయనకి సాక్షులుగా ఉండలేరు. ఎంతో చతికిలబడినటువంటి జీవితం. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఏ రక్తము కూడా పాపములను తీసివేయట అసాధ్యము. ఏ మనుషుడు కూడా మరో మనిషిని రక్షించుట అసాధ్యం. అది దేవునికే సాధ్యము, యేసు రక్తానికే సాధ్యం. ఇప్పుడు అర్థమైందా? దేవునికి సమస్తము సాధ్యమంటే రక్షించడానికి ఆయన సాధ్యము, రక్షించడానికి ఆయన రక్తానికే సాధ్యం, ఇంకే రక్తానికి కూడా సాధ్యం కాదు. ఇలాంటి గొప్ప సంగతులు మనుషులకు సాధ్యం కానిటువంటి, జంతు బలులకు, జంతు రక్తాలకి సాధ్యం కానటువంటిది యేసుక్రీస్తు ప్రభువే మరి పస్కా బలి పశువు వలె ఆయన లోకపాపను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల వలె వెళ్ళి ఆయన రక్తాన్ని చిందించి పాపములను తీసివేసే శక్తి ఆయన రక్తంలో ఉన్నది. ఆయనకి ఆ రక్తానికి సాధ్యమైంది. చూసారా, నువ్వు నమ్మినప్పుడు ఇది నమ్మాలి. యేసులో నమ్ముకోవడం అంటే ఏంటి? దేని కొరకు నమ్మావు? ఎందుకొరకు నమ్ముతున్నావు? ఎందుకొరకు నమ్మాలి? అసలు ఎందుకు నమ్మాలి? ఎందుకు ఆయన నమ్మాలి అంటే రక్షణ మరి ఎవరి వలనను మనము రక్షణ అమ్మా. చూసారా, ఏ మాటలు చెప్పట్లేదు మీరు. చూసారా, ఎవరి వలనను మనం రక్షణ ఉందా? మాట బైబిల్లో ఉందా లేదా? ఉందా? ఎక్కడుంది? ఎక్కడుంది? సో అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో ఏమనుంది? మరి ఎవరి వలనను మనం రక్షణ పొందలేము, ఈ నామముననే మనం రక్షణ పొందగలం. మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమునను మనం రక్షణ పొందలేము. చూసారా, ఈ రక్షణ ఇంత అమూల్యమైంది, మనుషులకు అసాధ్యమైంది, జంతువుల రక్తానికి, ఏ రక్తానికి కూడా అసాధ్యమైంది. అలవాటు అయిపోయింది కదా, సులువు అయిపోయింది కదా, దానికి పెద్ద విలువగా ఉన్నట్టుగా కనపడతలేదు కదా. అదేనా నీ ఆరాధన? చూసారా, కాబట్టి మరి పిచ్చోడు రాతిలో, పిచ్చోడు చేతిలో రాయి ఉంటే ఏం చేస్తాడు? అలాగే మరి పంది ముక్కుని బంగారు కమ్మ ఉంటే దానికి ఏమైనా విలువ తెలుస్తుందా?